नमस्कार, मी सौ मयुरी नरावार. अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे. पाहूया आजच्या ठळक बातम्या. धरणी पोर्टल लढण्याची काँग्रेसची योजना. रणनीती समितीच्या बैठकीत राहुल यांचा महत्त्वाचा निर्णय. काँग्रेस पक्षामुळेच विकास होऊ शकतो असे म्हणणारे कंदी श्रीनिवास रेड्डी. कंदी सिन्हांना यांनी गावोगावी जाऊन जोगुरामण्णा यांच्या अपयशाकडे लक्ष वेधले. मतदान यादीत नाव नोंदणी करावे असे म्हणणारे जिल्हाधिकारी. राजकीय पक्षाच्या प्रतिनिधीसोबत आढावा बैठक. प्रजासेवा भवनमध्ये नित्यान्नदान. कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक. आजच्या सविस्तर बातम्या. काँग्रेस रणनीती समिती बैठक संपन्न झाली. ही बैठक 2.5 तास चालली. विशेषतः रणनीती समितीच्या बैठकीत धरणी पोर्टलवर होत असलेल्या अन्यायावर महत्त्वपूर्ण चर्चा झाली. राहुल यांनी धरणीबाबत समिती स्थापन करण्याचा निर्णय घेतल्याचे काँग्रेस नेत्यांनी सांगितले. के.सी. वेणुगोपाल यांनी तेलंगणा सत्तेत यावे या उद्देशाने ते काम करतील असे सांगितले. केसीआर यांनी दिलेली आश्वासने पूर्ण केली नसल्याची टीकाही ठाकरे यांनी केली आणि संघर्षात असलेल्या तेलंगणात केवळ केसीआरचे कुटुंब सुधारले आहे असे सांगितले. रेवंत रेड्डी म्हणाले की बीआरएस भ्रष्टाचार आकाशापर्यंत पसरला असून केसीआरचे शेवटचे दिवस जवळ आले आहे असे ते म्हणाले. हम देखते हैं कि जहां-जहां पर भी कांग्रेस को नुकसान पहुंचा सकते हैं, बीजेपी को मदद हो सकती है, उस तरीके के प्रोग्राम उन्होंने हाथ में लिए हुए हैं. तो हम समझते हैं कि वहां पे हमारे किसान भाई हैं जिनके लिए पूरी ताकत के साथ उन तक संदेश कांग्रेस का पहुंचाना है. वो जिम्मेदारी महिलाओं के लिए, युवाओं के लिए, ओबीसी के लिए, ओबीसी में के हर कम्युनिटी के लिए, माइनॉरिटी के लिए, सभी के लिए एक प्रोग्राम हम बनाने के लिए उन्होंने कहा, स्पष्ट रूप से कहा है कि पहले इस ऊपर फोकस करो. आप जो भी गरीब तबका है उनके ऊपर फोकस करो. उनको किस तरीके से आगे मदद होंगी अपनी गवर्नमेंट आने के बाद. పార్టీ బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్మాణం మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఎన్నికలకు సన్నద్ధం చేసే విధంగా ఎక్కడెక్కడైతే ఖాళీలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తిరిగి పునర్నియామకం చేసుకొని ఎన్నికలకు కార్యకర్తల్ని నాయకులందరినీ కూడా సంసిద్ధులను చేసుకోవాలని చర్చ జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలకు ప్రభుత్వంలో ఏం చేయబోతున్నాం వివరించడానికి అవసరమైన మేనిఫెస్టోకు సంబంధించిన విషయాలు, అదేవిధంగా ఎన్నికల్లో అభ్యర్థులైన ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీకి మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఆయా అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్ళాలని కూడా ఈ అంశాల మీద పూర్తి స్థాయిలో చర్చ జరిగింది. ప్రధానంగా 10 సంవత్సరాల చంద్రశేఖరరావు గారి పాలనలో అవినీతి పెట్టరేగిపోయింది. తెలంగాణకు సంబంధించిన ముఖ్య నాయకులందరినీ పిలిపించి 2023 డిసెంబర్లో జరిగే తెలంగాణ ఎన్నికలకి ఒక ప్రిపరేటరీ మీటింగ్గా అందరి అభిప్రాయాలు తీసుకొని ముందు పోయే ఉద్దేశంతో ఈరోజు ఒక సుదీర్ఘమైన 2.5 గంటల పాటు చర్చ, సమావేశం, ఇంటరాక్షన్ జరగడం జరిగింది. వచ్చిన నాయకులు అందరి సలహాలు, సూచనలు తీసుకోవడం జరిగింది. మరి అందరూ కూడా ఐకమత్యంతో ముందుకు పోవాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు ఎండగట్టాలి. ఒక మంచి స్ట్రాటజీతో ముందుకు పోవాలి. ఆర్గనైజేషన్ ఏమైనా ఎక్కడెక్కడైనా గ్యాప్స్ ఉంటే ఇమ్మీడియట్గా ఫిల్ చేసుకోవాలి. టికెట్ల ప్రక్రియ తొందరగా పూర్తి చేసుకోవాలి. అన్ని విషయాలపై నా అభిప్రాయం వారు విన్నారు. వారు కొన్ని గైడ్ లైన్స్, మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు సమావేశం తెలంగాణ కాంగ్రెస్కి ఒక మంచి డైరెక్షన్ ఇచ్చే విధంగా సుదీర్ఘ పాటు జరిగింది. కర్ణాటక ఎలక్షన్లో
ఏ విధంగానైతే ఏ వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోయిందో అదే విధమైన వ్యూహంతో తెలంగాణలో కూడా ముందుకు పోయి అటువంటి పెద్ద విజయం సాధించబోతున్నాము అని చెప్పి రాహుల్ గాంధీ గారి స్పష్టమైన సందేశం. మీ ద్వారా స్పష్టం చేయాల్సింది ఏంటంటే ఇటు బీజేపీ బీఆర్ఎస్ కలిసి చేస్తున్న తప్పుడు ప్రచారంతో తెలంగాణ ప్రజలు విశ్వసించకూడదు. ఏదైతే కర్ణాటకలో మేము తీసుకున్న స్ట్రాటజీని అక్కడ జేడీఎస్ పార్టీ బీజేపీ పరోక్షంగా పనిచేసిందో ఇక్కడ కూడా బీజేపీ పార్టీ పరోక్షంగా బీఆర్ఎస్కి మద్దతు ఇస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తోంది. కాంగ్రెస్ పార్టీ తోటి లేక సెక్యులర్ విధానాలు నమ్మి వస్తున్న పార్టీలని వెంట తీసుకెళ్తుంది. కమ్యూనిస్టు సోదరులు కన్ఫ్యూజన్ తోటి మునుగోడులో మునిగిపోయినారు. ఇప్పటికన్నా వారు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని ఏవైతే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కలిసి వస్తారో అదేవిధంగా కూడా తెలంగాణ रावाలని రాష్ట్ర అధ్యక్షుడు ఇన్ఛార్జ్ కూడా కోరడం జరిగింది. काँग्रेसचे प्रदेश नेते कंदी श्रीनिवास रेड्डी म्हणाले की काँग्रेस पक्षाने यापूर्वी केलेला विकास कोणत्याही पक्षाने केला नाही. काँग्रेस पक्षामुळेच पुनर्विकास होऊ शकतो. कंदी श्रीनिवास रेड्डी यांनी घराघरामध्ये काँग्रेस, गावागावात कंदीसीनांना या घोषणेखाली आदिलाबाद मतदारसंघात मोठ्या प्रमाणावर दौरे करत आहेत. యుద్ధం ఇక మొదలయ్యింది ఆదిలాబాదులోన ఆహసిద్ధమయ్యి ఇక ఆత్మగౌరవ పోరు సలుపుదామా కంది సీనన్నతో ఇక జెండలెత్తుదామా దగా కోరుల దౌర్జన్యాన్ని తన్ని తరుముదామా. ఆదిలాబాద్ రూరల్, జైనత్, బేలా మండలాలలోని పలు గ్రామాలలో గడప గడప తిరుగుతూ కాంగ్రెస్ గ్యారంటీ హామీలను ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు. కాంగ్రెస్ డిక్లరేషన్ వివరాలు గల కరపత్రాలను ఇంటింటికి పంచుతూ స్టిక్కర్లు అతికించారు. పోరాటం తన నెత్తురులోనే పొదిగి ఉన్నవాడు, తను పుట్టి పెరిగిన నేల కోసము పోరు చేసెనేడు, అవసరానికి అన్నల మారి ఆదుకునేవాడు, ఇక అన్నదాతల రాతలు మార్చేదాకా నిద్రపోడు. కందిసీనన్న కదం తొక్కెను కాసుకోండి మీరు, కందిసీనన్న కదం. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు కంది శ్రీనివాసరెడ్డి. సాత్నాల ప్రాజెక్ట్, లక్ష్మీపూర్ రిజర్వాయర్, మత్తడివాగు ప్రాజెక్ట్, సోన్కాస్ ప్రాజెక్ట్, రిమ్స్ దవాఖానా నిర్మాణాలు గత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే జరిగాయని గుర్తు చేశారు. 33 జిల్లాల తెలంగాణలో అత్యంత వెనుకబడిన ప్రాంతం ఏదైనా ఉందంటే మళ్ళీ మన ఆదిలాబాద్. ఏం మారినాయి మన ఆదిలాబాద్లో? కాంగ్రెస్ పార్టీ రిమ్స్ హాస్పిటల్ని తీసుకొచ్చింది. ఆ రిమ్స్లో డాక్టర్లు కూడా పెట్టలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నది ఈ ప్రభుత్వం. సాత్నాల ప్రాజెక్టు కట్టిందోళ్ళే కాంగ్రెస్ పార్టీ. లక్ష్మీపూర్ రిజర్వాయర్ ఎవరు కట్టింది? కాంగ్రెస్ పార్టీ. మత్తడివాగు ప్రాజెక్ట్ ఎవరు కట్టింది? కాంగ్రెస్ పార్టీ. రిమ్స్ హాస్పిటల్ ఎవరు తెచ్చింది? కాంగ్రెస్ పార్టీ. కొరాట నిర్మాణం చేస్తాని 15 సంవత్సరాల నుంచి అబద్ధాల మీద అబద్ధాలు ఆడుతున్నటువంటి జోగు రామన్న అనేటువంటి బకాసురుడు, జోగు రామన్న భూబకాసురుడు ఎక్కడ భూములు దొరుకుతాయో, ఎక్కడ ప్లాట్లు దొరుకుతాయో, ఎక్కడ ఖాళీ జాగాలు దొరుకుతాయో అక్కడ ఆక్రమించడానికి మాత్రమే జోగు రామన్న ఉన్నాడు. మా ఆదిలాబాద్ ప్రజలకి ఈ 15 ఏళ్ల నుంచి నువ్వు ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో ఆదిలాబాద్ పట్టణం ఎన్ని ఇండ్ల జాగాలు ఇప్పించినావు లెక్కది. నువ్వు ఈ 10 ఏళ్లల్లో బీఆర్ఎస్ మంత్రిగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్ని ఇండ్లు కట్టించినావు లెక్కది. ఎంతమందికి పింఛన్లు ఇప్పించినావు? వజీఫా రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వేలాది మందికి పింఛన్లు వస్తలేవు ఆదిలాబాద్లో. 1,00,000 ఇండ్లు, కొత్త ఇండ్లు 1,00,000 ఇండ్లు అవసరం ఉంటే ఆదిలాబాద్లో వందల సంఖ్యల ఇండ్లు కట్టించి ఇదే అని అభివృద్ధి చెప్తావా? కంది శ్రీనివాస్ రెడ్డి రాజీ పడడు జోగు రామన్నతో.
కంది శ్రీనివాసరెడ్డి అనేటోడు ఓపెన్గా టీవీలలో స్టేట్మెంట్లు ఇచ్చిండు. నేను గనక నా బొందిలో పానం ఉన్నంత వరకు జోగు రామన్నతోని కాంప్రమైజ్ అయితే, రాజీ పడితే, జోగు రామన్నతో నేను ఏదైనా వ్యాపారం చేసినా, దందా చేసినా నన్ను రాళ్లతోని కొట్టి చంపండి. కంది శ్రీనివాసరెడ్డి అనేటోని జోగు రామన్నతోని ములాఖత్ అయితే, రాజీ పడితే రాళ్లతోని కొట్టి చంపండి అని పిలిపించినాడు. బీఆర్ఎస్ ప్రభుత్వం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిందని, ప్రజల సంక్షేమాన్ని గాలి కొదిలేసిందని విమర్శించారు. బస్ ఛార్జీలు, కరెంటు ఛార్జీలు పెంచి పేదల ఉసురు పోసుకుంటుందని అన్నారు. కేంద్రం పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ఛార్జీలు పెంచి పేదల పాలిట గుదిబండలా తయారైందని విమర్శించారు. ఈ 14 ఏళ్లలో ఆదిలాబాద్లో జోగు రామన్న ఏం అభివృద్ధి చేశాడని అన్నారు. ఎంతమందికి ఇండ్లు కట్టించాడని ప్రశ్నించారు. ఎంతమందికి ₹1,00,000 రుణమాఫీ చేశాడని అడిగారు. దళిత బంధు, దళితులకు 3 ఎకరాల భూమి, నిరుద్యోగ యువతకు భృతి, ఆసరా పెన్షన్, కొత్త రేషన్ కార్డుల ఊసే లేదన్నారు. ₹3,000 నిరుద్యోగ భృతి ఇస్తానడా లేదా? చదువుకునే పిల్లలందరూ కూడా చదువుకునే పిల్లలందరికీ నెలకు ₹3,000 నిరుద్యోగ భృతి ఇస్తానడా? వచ్చిందా? ఎవరికైనా నెలకు 3,000 వచ్చినాయా? కానీ ఇవన్నీ ఇవ్వకపోగా ధరలు పెంచుడు. బస్ ఛార్జీలు, బస్ కిరాయిలు, బస్ ఛార్జీలు ఎన్నిసార్లు పెంచండి? కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ₹100 బయటకు తీసుకపోతే ₹10 ఇంట్లోకి వెనక్కి వస్తుండే. నిజమా కాదా? ఇప్పుడు ₹500 తీసినా ఇంటికి రూపాయలు వస్తున్నాయి. ఇంటికి ₹1 వాపసు వస్తుందా? నేను చెప్పింది నిజమా కాదా? నేను అబద్ధం మాట్లాడా? 15 ఏళ్ల నుంచి ఒక్కడే ఎమ్మెల్యే జోగు రామన్న. ఆదిలాబాద్ని దోసుకు తింటున్నాడు జోగు రామన్న. నంబర్ 1 చోర్, నంబర్ 1 గజ దొంగ. ఎందుకు చెప్తున్నా? మీ ఊళ్ళో ఒక్క ఇల్లు కూడా కట్టేయలే. కానీ జోగు రామన్న చిన్న కొడుకు జోగు మహేందర్ హైదరాబాద్ లో 32 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. 32 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. మరి మీకు ఒక ఇల్లు, మీ ఊళ్ళోకి ఇల్లు నచ్చిందా? హైదరాబాద్ లో మేడ్చల్లా 32 కోట్లు పెట్టి జోగు రామన్న కొడుకు ఇల్లు కట్టుకున్నాడు. ఇన్నేళ్లుగా ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజల్ని మోసం చేస్తూ వచ్చిన జోగు రామన్న తన స్వార్థం గురించి ఆలోచించాడే గాని ప్రజలకు ఏ మంచి చేయలేదన్నారు. 5 ఎకరాల జోగు రామన్న 5,000 కోట్లతో ఆస్తులు పెంచుకున్నాడని ఆరోపించారు. మరి ఇలాంటి ఎమ్మెల్యేను ఓడించాలా వద్దా అని ప్రశ్నించారు. 4 సార్లు రామన్నకు అవకాశం ఇచ్చారని, ఒకసారి కాంగ్రెస్ పార్టీకి ఛాన్స్ ఇవ్వాలని కోరారు. కాంగ్రెస్ గెలిస్తే అభివృద్ధి అంటే ఎలాగుంటుందో చేసి చూపిస్తామన్నారు. ₹1,00,000 రుణమాఫీ చేస్తానని చేసిండా? ₹1,00,000 రుణమాఫీ అయిందా? కానీ బస్ ఛార్జీలు పెంచిండా లేదా? ఎన్నిసార్లు పెరిగినాయి బస్ ఛార్జీలు? 3 సార్లు పెరిగినాయి బస్ ఛార్జీలు. కరెంటు బిల్లులు పెంచిండా లేదా? కరెంటు బిల్లులు వస్తున్నాయా? ఫుల్ వస్తున్నాయా? కరెంటు బిల్లులు పెంచిండు, బస్ ఛార్జీలు పెంచిండు. పెట్రోల్ డీజిల్ ధర పెంచిండా లేదా? పెట్రోల్ డీజిల్ ధర పెంచాడు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ₹100 జేబులో పెట్టుకొని పోతే ₹10 ఇంటికి వస్తుండేనా? ఇప్పుడు ₹500 జేబులో పెట్టుకొని పోతే ₹1 కూడా మిగిలెత్తలేదు. ఇంకా బాగా వస్తున్నాం. అవునా? ధరలు పెరిగినాయి. ఈ బీఆర్ఎస్, టీఆర్ఎస్ ఈ పాలనలో ధరలు పెరిగినాయి. ఇండ్లు కట్టేయలేదు జోగు రామన్న. మీ ఊళ్ళో అందరికీ వజీఫ్ వస్తున్నది, అందరికీ పింఛన్ వస్తున్నదా? వస్తుంది. అందరికీ వస్తుందా? సగం మందికి కోరుతున్నాడు. కొందరు 4 ఏళ్ల నుంచి, 3 ఏళ్ల నుంచి, 2 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నారు. అవునా? నేనేం చెప్తున్నా అంటే 15 ఏళ్ల జోగు రామన్నని ఇంటికి పంపించాల్సిన అవసరం వచ్చింది. ఎంతమంది జోగు రామన్నని ఇంటికి ఓడిద్దాం అనుకుంటున్నారు? ఎంతమంది జోగు ఇంటికి పంపిద్దాం అనుకుంటున్నారు? అందరూ. చాలా సంతోషం. బాగా చాలు. 15 ఏళ్ల నుంచి అన్ని వర్గాలను మోసం చేసినావు. ఇక చాలుగా. మీ ఊళ్ళో ఒక్కళ్ళ కూడా ఇల్లు కట్టియదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు మనమేం అడగలేదే. మనకేమనుకుంటున్నాం? చిన్న ఒక కుటుంబం ఉన్నందుకు, ఒక రూమ్ దించుకుంటందుకు, ఒక వంటగది, ఒక గది కూడా ఇవ్వలేదు మనకు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, అవ్వ తాతలకు కలిపి 5,000 పెన్షన్, భూమి లేనోళ్లకు 5 లక్షల బీమా, భూ యజమానికి, కౌలుదారునికి ఇద్దరికి ఎకరానికి ఏడాదికి 15,000 రైతు బంధు,
ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల సాయం, నిరుద్యోగ యువతకు 4,000 రూపాయల భృతి, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, 18 ఏళ్లు నిండిన చదువుకునే ఆడపిల్లలకు ఎలక్ట్రిక్ స్కూటీ, ఉపాధి కూలీలకు నెలకు 1,000 రూపాయలు, విద్యార్థులకు పూర్తి ఫీ రియంబర్స్మెంట్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తుందని కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. అందుకే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఆయన కోరారు. कांग्रेस पार्टी सत्ता में आने के बाद दादा दादी दोनों को मिलाकर 5,000 का पेंशन मिलेगा. 5,000 कितने मिलेगा? कितने मिलेगा? 5,000 का पेंशन मिलेगा. ये कांग्रेस पार्टी का ये घोषणा है, ये हामी, ये वादा मैं नहीं दे रहा हूं. राहुल गांधी जी, प्रियंका गांधी जी यूथ डिक्लेरेशन, राइतू डिक्लेरेशन में बोल दिया. और मैं बोल रहा हूं, बेरोज 2 लाख का कर्ज माफी. कांग्रेस पार्टी सत्ता में है तो 2 लाख का कर्ज माफी करेगा, और वो भी सत्ता में आने के बाद 100 दिन में कर्ज माफी करेगा. कितने दिन में? कितना दिन में? कितना दिन में कर्ज माफी करेगा काका? 100 दिन में कर्ज माफी करेगा. एक बात सोचो, कांग्रेस पार्टी जो बोलती है वो करती है. इसलिए पिछले बार कर्ज माफी किया नहीं किया कांग्रेस पार्टी ने? सब आपका गांव में सबको हो गया नहीं हो कर्ज माफी? कर्ज माफी 15 साल पहले जब मनमोहन सिंह था, सोनिया गांधी जी था, सब लोगों को 84,000 करोड़ का कर्ज माफी हुआ. कांग्रेस पार्टी जो बोलती है वो करती है. कांग्रेस पार्टी जब था आपको फ्री मुफ्त ऑपरेशंस किया नहीं किया? आरोग्यश्री, राजीव आरोग्यश्री में ऑपरेशंस किया नहीं किया? ఓవైపు బీఆర్ఎస్ వైఫల్యాల్ని ఎండగడుతూ, మరోవైపు కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తూ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ప్రజాక్షేత్రంలోకి దూసుకుపోతున్నారు. जिल्हाधिकारी राहुल राज म्हणाले की राजकीय पक्षाच्या उमेदवारांनी निवडणुका जवळ आल्याने मतदार यादीतील आपले नाव आणि पत्ता तपासावा. जिल्हाधिकारी कार्यालयाच्या बैठकीच्या दालनात संबंधित राजकीय पक्षांच्या प्रतिनिधींसोबत बैठक झाली. त्यांना मतदार यादीची जाणीव करून दिली. ज्यांनी नावे मतदार यादीत नाहीत ते फॉर्म 6 द्वारे पुनर्नोंदणी करावी शकतात असे त्यांनी सांगितले. ते म्हणाले की निवडणूक वर्षाच्या संदर्भात सर्व व्यवस्था आधीच करण्यात आली आहे. मतदार नोंदणी व सर्वकष मतदार यादी तयार करण्यात आल्याचे त्यांनी सांगितले. 31 ऑगस्टपर्यंत हरकती प्राप्त होत असून 21 सप्टेंबरपर्यंत आराखडा प्रसिद्ध करण्यात येईल असेही त्यांनी सांगितले. 4 ऑक्टोबरला अंतिम यादी जाहीर होणार आहे. या आदेशात निवडणूक लढवणाऱ्या उमेदवाराने आपले नाव मतदार यादीत आहे की नाही याचीही माहिती घ्यावी. उमेदवारी अर्ज भरण्याच्या शेवटच्या तारखेपासून 10 दिवस आधीपर्यंत मतदार यादीत नाव नोंदवता येईल असे त्यांनी सांगितले. సో అది అయిపోయినాక 1500 ఓటర్స్ దాటుతున్నారంటే మేము దాన్ని 2 పోలింగ్ స్టేషన్ ఓటర్స్ అంటే మనకి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీ ఒకటి బోత్ కాన్స్టిట్యున్సీ మాత్రమే. సో ఆసిఫాబాద్ సంబంధించిన 2 మండలాలు నానూరు కాదు కూడా ఆసిఫాబాద్ కలెక్టర్ చూస్తారు. ఉట్నూరు, ఇంద్రవెల్లి, సిరికొండలు, కొత్తపాటు. సో ఈ 3కి సంబంధించి ఇవి ఖానాపూర్ కాన్స్టిట్యున్సీ కింద వస్తే అది నిర్మల్ కలెక్టర్ చూస్తారు. సో నేను ఎలక్షన్ డిస్ట్రిక్ట్కి మాత్రం ఈ 2 కాన్స్టిట్యున్సీకి దిగావు కాబట్టి నేను ఈ 2 కాన్స్టిట్యున్సీకే నేను చెప్తున్నాను. ఈ 2 కాన్స్టిట్యున్సీలలో మనకి 582 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో మ్యాక్సిమం ఒక 20 పెరిగాయి అనుకున్నాను. అంత పెరుగు ఒక 2-3 పెరుగుతాయి. సో 20 పెరిగిన తర్వాత 600 పోలింగ్ స్టేషన్స్ అవుతాయి. మనకి 600 పోలింగ్ స్టేషన్స్ అయితే కూడా మనకి యాడిక్వేట్గా 1225 బియూలు, 672 సియూలు, వీవీప్యాట్స్ 953. सर्वदानामध्ये अन्नदान हे सर्वश्रेष्ठ आहे. काँग्रेसचे प्रदेश नेते कंदी श्रीनिवास रेड्डी हे त्याच गटाचे आहे. गोरगरिबांची भूक भागवण्याच्या निर्धाराने सुरू झालेला नित्य अन्नदानाचा कार्यक्रम अव्याहतपणे सुरू आहे.
कंदी श्रीनिवास रेड्डी शेकडो लोकांची सतत भूक भागवून आपले औदार्य दाखवत आहे. अन्नदाता सुखी भव असे लोक त्यांना आशीर्वाद देत आहे. समझा पर ली समझा गरम नहीं आलू का आज बात ना खाने का मेहरबानी करके क्या खाने बता रहा अंदाज देना बताओ आरटीसीचे डिपो मॅनेजर जॅनी रेड्डी म्हणाले की रक्तदान केलेले 3 जीव वाचतील. TSRTCचे व्यवस्थापकीय संचालक सज्जनार यांच्या सूचनेनुसार आदिलाबाद जिल्हा केंद्रातील डेपो गॅरेज येथे रक्तदान शिबिराचे आयोजन करण्यात आले होते. त्यांनी डेपो मॅनेजर कल्पना यांच्यासह प्रमुख पाहुणे म्हणून उपस्थित राहून शिबिराचे उद्घाटन केले. यावेळी अनेक विद्यार्थ्यांसह आरटीसी कर्मचाऱ्यांनी स्वेच्छेने पुढे येऊन रक्तदान केले. आपत्कालीन परिस्थितीत रक्तदान करून त्यांना जीवनदाते व्हायचे आहे. रक्ताचा साठा वाढण्यासाठी प्रयत्न केले पाहिजेत असेही ते म्हणाले. सुमारे 30 जणांनी रक्तदान केले. TSRTC MD సజ్జనార్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఆర్టీసీ డిపోల్లో కూడా ఈ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. సో గతంలో కూడా సజ్జనార్ గారు ఆదేశాల మేరకు మనం ఇలాంటి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశాం. సో ఆర్టీసీ సిబ్బంది అందరూ కూడా దీంట్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది, రక్తదానం చేస్తూ ఉన్నారు. ప్రతి వ్యక్తి కూడా రక్తదానం చేయడం మూలంగా ఒక 3 ప్రాణాలని కాపాడే అవకాశం ఉంటుందనేది మరి ఎండి గారి ఉద్దేశం. ఆయన ఆదేశాల మేరకు మరి అన్ని డిపోల్లో కూడా చేస్తూ ఉన్నారు. దీంట్లో మరి ఆర్టీసీ సిబ్బందితో పాటు మరి ఇక్కడ కాలేజీ విద్యార్థులు కూడా వచ్చారు. అదేవిధంగా హైర్ బస్సు డ్రైవర్సు ఓనర్సు ఇంకా చాలామంది పార్टिसिपेट చేస్తూ ఉన్నారు. आदिलाबाद बाजारातील भाजीपाल्यांचे भाव प्रचंड वाढले आहे. पुरेसा भाजीपाला मिळत नसल्याने लोकांचे हाल होत आहे. आठवडाभरात जवळपास सर्व प्रकारच्या किमती दुपटीने वाढल्या आहे. जीवनावश्यक वस्तूचे भाव आधीच आकाशाला भिडलेले असताना भाज्यांचे वाढलेले दर सर्वसामान्यांना परवडणारे नाहीत. बाजारात कोणत्याही भाजीपाला घ्यायला जाओ तर 60 ते 120 रुपये खर्च करावा लागत आहे आणि 500ला 5-6 रुपयाचा भाजीपाला घेणे हे 10 प्रकारच्या भाज्या खरेदी केला तरीही 1000 रुपये खर्च करावे लागत आहे. तेवढे करूनही आठवडाभर भाजीपाला मिळत नसेल तर परिस्थिती बिकट आहे हे समजू शकतो. त्यामुळे भाजीपाल्यांचे दर वाढल्याने सर्वसामान्य नागरिक हैराण झाले आहे. टमाटे 100 रुपये किलो तर प्रति मिरचीचा भाव 200 रुपये जवळपास गेला आहे. गरीब कुटुंबच नव्हे तर छोटे कामगार आणि खाजगी मोजमाप करणाऱ्या मध्यमवर्गीयांनाही हा बोजा पडलेला आहे. विशेषतः टोमॅटो, हिरवी मिरची, सिमला मिरची, गाजर
यासह इतर भाज्यांचे दर लक्षणीय वाढले आहे. अवकाळी पाऊस, उच्च तापमान आणि प्रतिकूल हवामानामुळे स्थानिक भाजीपाल्यांचे उत्पादन घटले आहे. म्युनिसिपल उपाध्यक्ष जहीर रमजानी म्हणाले की बकर ईद सण शांततेच्या वातावरणात साजरा व्हावा, तसेच परिसर स्वच्छ ठेवण्याची सूचना केली. बकर ईद सण साजरा करणाऱ्या शांतता समितीची बैठक आदिलाबाद शहरातील महापालिका कार्यालयाच्या सभागृहात पार पडली. यावेळी मशिदीचे अध्यक्ष व इमाम यांना कचरा गोळा करण्यासाठी प्लास्टिक कव्हरचे वाटप करण्यात आले. पर्यावरण स्वच्छ ठेवण्याचा एक भाग म्हणून सणासुदीचा दिवस हा कचरा बाहेर फेकण्याऐवजी महापालिकेच्या वाहनामध्ये फेकण्याचा सल्ला सर्वांना देण्यात आला. लोगों की जाली में से हम आपको क्या लिखा होता है जानवर के अंदर, वो खुदरे को क्या है तो आप तक पहुँचे करेंगे ना पूरे साथ ही जाए तो मस्जिदों के अंदर तेलंगाना गवर्नमेंट के अंदर आप देख रहे हैं कि सीएम केसीआर साहब हर मजहब के लोग को लेकर जो तो चल रहे हैं. आज उनके 9 साल तकमील हो चुके हैं, लेकिन कहीं पर भी ऐसा कोई मामला नहीं हुआ कि फसाद हुआ, कहीं ऐसे कुछ प्रॉब्लम्स आए, ऐसा कुछ नहीं है. लेकिन हमको ये आज जो मीटिंग का जो मकसद है कि कुछ 2-4 महीने बचे हुए हैं, कुछ अनासिर है जो अपने आदिलाबाद के माहौल को खराब करने की कोशिश कर रहे हैं. इसके लिए मैं आज आदिलाबाद के आप जितने भी यहाँ पर हमारे उलमाए दीन है और मस्जिद के सदर और मुतमीन हैं, सबसे बड़ी गुजारिश है और भी हमारे भाई है उनसे ये गुजारिश है कि शहर की जिम्मेदारी हमारी है. बँकेचे दक्षिण प्रमुख हिमांशु मिश्रा म्हणाले की फिनो बँकेच्या मोबाईल सेवांचा विस्तार जिल्ह्यातील ग्रामीण भागात केला जाईल. आदिलाबाद शहरातील रामनगर येथे त्यांनी मोबाईल बँक सेवा सुरू केली. ते म्हणाले की 60 दिवसाच्या आत उपक्रम आणि आर्थिक ज्ञान सेवा लोकांना उपलब्ध करून दिली जाईल. 27 जून ते 29 ऑगस्ट या कालावधीत राज्यातील 3000 गावांना या सेवा पुरवण्यात येणार असल्याचे त्यांनी सांगितले. दुर्गम खेड्यात राहणाऱ्या लोकांना बँकिंग सेवा पुरविल्या जात नसून या सर्वांना आर्थिक लाभ मिळावा यासाठी उपाययोजना करण्यात येत असल्याचे त्यांनी सांगितले. या केंद्रामध्ये आधार, पॅन कार्ड अर्ज आणि अपडेटिंग करण्यात येणार असल्याचे त्यांनी सांगितले. पायलट स्टार्ट कर रहे हैं. दिस ट्रक, दिस आउटलेट, दिस कैंटर जो बैंक ऑन मोबाइल, हमारी कोशिश है कि अगले 60 दिनों में हम करीब 5000 किलोमीटर की यात्रा तय करेंगे और करीब 7 जिलों में जो 2011 के सेंसस से अगर हम देखें तो करीब 1 करोड़ की आबादी है. जितने लोग भी हो सकते हैं हम उनको टच बेस करने की कोशिश करेंगे. आदिलाबाद से शुरुआत क्यों की? क्योंकि जो हमें डेटा बेस मिला SLBC से कि यहाँ पे आधार अपडेशन के सबसे ज़्यादा केसेस हैं और बैंकिंग की जो सुविधाएं भी हैं वो उतनी ज़्यादा स्ट्रांग नहीं. तो इसके आसपास के 7 ज़िले जो हमने चूज़ किए हैं वो उस हिसाब से चूज़ किए हैं और हमारी कोशिश है कि यहाँ पे जाके हम लोगों के आधार अपडेशन, लोगों के पैन कार्ड अगर नहीं बने हैं और फिनेंशियल लिटरेसी और फिनेंशियल इंक्लूजन में जो हमारा जो भी योगदान हम दे सकते हैं एज ए इंस्टीट्यूशन हम देने की कोशिश कर रहे हैं. साथ में लोगों के बैंक खाते, माइक्रो ATM, APS, बिल पेमेंट, रिचार्ज, इंश्योरेंस पॉलिसीज़ और ये सब सुविधाएं हमारी कोशिश है वहाँ पे लोकल एम्प्लॉयमेंट भी जनरेट करने की. हम वहाँ पे मर्चेंट बनाएंगे ताकि लोगों को आने वाले टाइम पे जो भी ये बैंकिंग की सुविधाएं हैं वहीं पे मिल जाए.
बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. धरणी पोर्टल लढण्याची काँग्रेसची योजना. रणनीती समितीच्या बैठकीत राहुल यांचा महत्त्वाचा निर्णय. काँग्रेस पक्षामुळेच विकास होऊ शकतो असे म्हणणारे कंदी श्रीनिवास रेड्डी. कंदी सिन्हांना यांनी गावोगावी जाऊन जोगुरामण्णा यांच्या अपयशाकडे लक्ष वेधले. मतदान यादीत नाव नोंदणी करावे असे म्हणणारे जिल्हाधिकारी. राजकीय पक्षाच्या प्रतिनिधीसोबत आढावा बैठक. प्रजासेवा भवन मध्ये नित्यान्नदान. कंदी श्रीनिवास रेड्डी यांच्या सेवेचे कौतुक. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी. नमस्कार.